ఇప్పుడేమై కలిసి పనిచేయడానికి టీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన తలుసుకుంటూ భవిష్యత్తులో కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కావాలి. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ మరి ఇక్కడ ఉన్న మన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా రాజీనామా చేసి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే మరి మొన్న ఎలక్షన్లలో కొద్దిగా నారాజై వెళ్ళిండ్రో వాళ్ళు మళ్ళీ తిరిగి స్వంత గుడికి రావడం అనేది మరి సంతోషకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా నేను ఒక అక్కగా ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వాళ్ళందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ స్వాగతం కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు 19 నెలలు మరి పార్టీకి దూరమైనప్పటికీ కూడా ఆ 19 నెలలు వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు సొంత గుడికి రావడం అనేది మరి సంతోషకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా సుస్వాగతం తెలియజేస్తున్నాం. తప్పకుండా మరి మీ అందరి ఆశయాలకు అనుగుణంగా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. డెఫినెట్గా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కూడా మళ్ళీ పునర్వైభవం తెచ్చుకుంటుంది. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి మధ్యలో కుంటుపడింది. ఇక్కడ మరి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ శాసనసభ్యులు అభివృద్ధి చేయకపోవడం వల్ల మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది, కుంటుపడింది. మెదక్ నియోజకవర్గం వెనుకబడింది. దాన్ని అనుసరించే మరి అందరూ కూడా మరి పార్టీలోకి వస్తున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మరి ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ సొంత గూటికి చేరుకుంటుండ్రు వాళ్ళు నిజంగా ఇవాళ వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సొంత ఇంటికి వస్తే ఎట్లుంటారో ఆ విధానం వాళ్ళలో కనబడుతుంది. మరి వాళ్ళ మాటల్లో కూడా మీరు మరి ఆవేదన కూడా మీరు వినాలని మా ప్రెస్ మిత్రులకు తెలియజేస్తూ ప్రజలకు కూడా తెలియజేయాలని తెలియజేస్తూ